చంద్రబాబు నాయుడు గారే ఆ ఐటీ రంగానికి పునాదులు వేశారని, హైటెక్ సిటీ నిర్మించింది ఆయన చేతుల మీదుగా నిర్మించారని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నారు. సో మీరు ఐటీని మీ అభిమానులు ఎక్కువ ఎట్లా ఉంటారా? చంద్రబాబు నాయుడుకి ఎక్కువ అభిమానులు ఉంటారు కదా. అంటే అభిమానులు మనం మీడియాలోనో లేదంటే మనం చెప్పుకుంటేనో వచ్చేది కాదు, నేను గుండెల్లోంచి వచ్చేది కదమ్మా. అంటే మీరు ఫ్యాక్ట్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు టైం వర్సెస్ చంద్రబాబు గారి టైం. చంద్రబాబు నాయుడు గారు 9 years ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే అదే టైంలో మీరు కర్ణాటక చూసినట్టే చూసినా సరే, లేదా చెన్నై, ముంబై, పూణే ఇలాంటి సిటీలన్నీ డెవలప్ అయినాయి. సో ఏ నాయకుడు కూడా మేము ఐటీకి మేమే ఆద్యులము, ఐటీ నేనే తీసుకొచ్చాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అనే మాట ఏ నాయకుడు అనలేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఏంటంటే, అంటే ఇవన్నీ పక్కన పెడితే కనుక ఎవరు ఏది తీసుకొచ్చారు అవన్నీ పక్కన పెడితే లెక్కల గురించి మాట్లాడదాము. అయితే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, ఆ 9 సంవత్సరాలు ఆయన పనిచేసిన లాస్ట్ ఇయర్లో మీరు లెక్క చూసినట్టయితే 82,000 మంది ఐటీ ఉద్యోగులు రాష్ట్రంలో పనిచేస్తున్నారు, అంటే హైదరాబాద్లో పనిచేస్తున్నారు. అయితే అది 9 సంవత్సరాల్లో తీసుకొచ్చిన ఎంప్లాయ్మెంట్. అది రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల తర్వాత మీరు చూసినట్టయితే 82,000 ఎంప్లాయ్మెంట్ని 2,57,000కి తీసుకెళ్లారు. అంటే ఆల్మోస్ట్ లైక్ 3 folds ఆయన అభివృద్ధి తీసుకొచ్చారు దాంట్లో. అంతేకాకుండా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూస్తే కనుక ఐటీ, మన హైదరాబాద్లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఎక్సలరేట్ అయింది. మీకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా, అన్ని అవసరాలు పెద్ద పెద్ద, మీరు ఫ్లైఓవర్లు అయితే ఏమి, ఔటర్ రింగ్ రోడ్ అయితే ఏమి, అంటే మీ ఎంత స్పీడ్తో డెవలప్ చేశారంటే అంత స్పీడ్తో డెవలప్ చేశారు. అండ్ మీరు ఆ డిఫరెన్స్ ఒక్కటి చూస్తే కనుక 82,000 వర్సెస్ 2,52,000 అనుకోండి, మొత్తానికి అది మైనస్ చేస్తే కన్నా 1,70,000 ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారు టైంలో వచ్చింది. అంటే 3 folds ఆయన ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చారు. సో కంపేరింగ్ టు బెంగళూరు అమ్మ, సో ఎండ్ ఆఫ్ 9th year ఆఫ్ చంద్రబాబు గారు, మీరు బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే కనుక 5 times బిగ్గర్ బెంగళూరు అప్పుడు, 5 times బిగ్గర్ ఎంప్లాయ్మెంట్లో. అయితే రాజశేఖర రెడ్డి గారు టెన్యూర్ ఎండ్ అయ్యేసరికి మీరు చూసినట్టు 3 times బిగ్గర్. అంటే ఎక్సలరేషన్ అంత గొప్పగా ఆయన చేయగలిగారు. కానీ మీరు చూస్తే కనుక ఆయన ఎప్పుడు కూడా చెప్పుకోలేదు నేను ఇది చేశాను అది చేశానని, సెల్ఫ్ ప్రమోషన్లు ఇవన్నీ ఎప్పుడు అందుకని మా లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు అంటే ఊరికే ప్రమోషన్ కాకుండా చేస్తున్నారు కాబట్టి, జగన్ అన్న అయినా సరే, రాజశేఖర రెడ్డి గారు అన్నా సరే, మేము వి ఆల్ లవ్ దెమ్. ఐ డోంట్ థింక్ వీ కెన్ కంపేర్ బోత్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. మీరు చూసినట్టయితే ఎడ్యుకేషన్ కాదు, 5 కంట్రీస్ ఇంగ్లీష్ నేటివ్ కంట్రీస్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు టీచర్స్ని. ఎందుకు రిక్రూట్ చేసుకున్నారంటే, ఇప్పుడు చైనా స్ట్రెంగ్త్ చూసినట్టయితే మీరు, ఇట్ ఈస్ బిగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. వాళ్ళు గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అసలు వాళ్ళు చాలా నైపుణ్యతతోటే ఉండేది చాలా రోజుల నుంచి కదా, చాలా సంవత్సరాల నుంచి. అయితే వాళ్ళు దే వర్ అనేబుల్ టు సెల్ ద గూడ్స్ ఇన్ టు ద మార్కెట్. సో అందుకని ఏంటంటే వాళ్ళు దే వాంటెడ్ టు ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అంటే వరల్డ్ మార్కెట్లోకి పోయి అమ్ముకోవడానికి. అంటే వాళ్ళు చూశారు, స్కూల్ ఎడ్యుకేషన్ మనం మార్చాలి అని అనుకొని వాళ్ళు దే స్టార్టెడ్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంటూ బెటర్ వన్. సో దీంట్లో ఏంటంటే వీళ్ళ ఇక్కడ నుంచి టీచర్స్ని కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యుఎస్ఏ నుంచి టీచర్స్ని రిక్రూట్ చేసుకొని అక్కడ పిల్లలకి చదువు చెప్పించి, అండ్ దెన్ యూ లుక్ ఎట్ దెమ్ నౌ. ఇప్పుడు నేను అప్పుడు చూసినప్పుడు ఏంటంటే, ఐ హ్యాడ్ ఫ్యూ ఫెలో క్లాస్మేట్స్. అయితే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, డిక్షనరీ ఉండేది వాళ్ళ దగ్గర, మ్యాండలిన్ టు ఇంగ్లీష్ టు మ్యాండలిన్. ప్రతి లెక్చర్ని వాళ్ళు రికార్డ్ చేసుకునేవాళ్ళు. రికార్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ రికార్డెడ్ దాన్ని హెడ్ ఫోన్స్ పెట్టుకొని, వర్డ్ అర్థం కాకపోతే ఇంగ్లీష్ టు మ్యాండలిన్ చదువుకొని అంత కష్టపడేవాళ్ళు. అండ్ రీసెంట్లీ ఐ ట్రావెల్ టు
యుఎస్ఏ. అయితే నేను ఒక అతన్ని చైనీస్ అతన్ని కలిశాను. కలిస్తే హీ కేమ్ దేర్ ఫర్ అ బిజినెస్. అతను ద వే హీ వాజ్ కమ్యూనికేటింగ్, ద కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ హీ స్పీకింగ్, ఇట్స్ లైక్ మీరు అప్పటికి ఇప్పటికీ నేనైతే షాక్ తిన్నా. సో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మన స్టేట్లో రాబోతుందమ్మా. అంటే మీరు జగనన్న తీసుకున్న స్టెప్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చడం, అంటే స్కూల్లో ఉండే క్లాస్లో ఉండే బెంచ్లు, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ లాగా దాన్ని ఇవాల్వ్ చేయడం ఒకటి, తర్వాత ఉన్న బేసిక్ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తయారు చేసుకోవడం, అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్ మీద మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో హీ వాంటెడ్ కూడా పెద్ద చర్చ జరిగింది అప్పుడు, అంటే మాతృభాషని కంప్లీట్ గా మీరు ఎట్లా ఎరాడికేట్ చేస్తారు అని. సో దానిపైన మీ అభిప్రాయం? అమ్మా ఏం లేదమ్మా, ఇది 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 చాలా పెద్ద డిబేట్ చేయొచ్చు దీని మీద. బట్ నా పరంగా చూస్తే కనుక ఇంగ్లీష్ అనేది మన పిల్లలకి చాలా అవసరం. వాళ్ళు ఎదగడానికి కానీ, వాళ్ళ స్కిల్ని ప్రూవ్ చేసుకోవడానికి కానీ, బయట దేశాల్లో తిరగడానికైతే ఏమి, బయట రాష్ట్రాల్లో పనిచేసేదానికైతే ఏమి, ఈ ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. సో పూర్తిగా తెలుగుని విస్మరించకుండా, ఒక సబ్జెక్ట్ ఎలాగో ఉంటుంది, వాళ్ళు తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది ఏం కాదు, బట్ ఇంగ్లీష్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. సో ఇది గనక ఇప్పుడు మనం గనక మిస్ అయ్యామంటే ఐ డోంట్ థింక్ మన పిల్లలు ఆ స్పేస్లోకి ఎంటర్ అవుతారని అయితే నేను అనుకోవట్లేదు. జగనన్న ప్రతి ఒక్క పిల్లవాడు, మన స్టేట్లో ఉండే ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఏమి, తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ అయితే ఏమి బాగా ఇంప్రూవ్ చేసుకొని ప్రపంచ దేశాల్లో పోటీ పడేలాగా నిలబడాలనేది ఆయన ఆకాంక్ష. ఐ థింక్ హీఈస్ మీరు ఆయన డెడికేషన్ చూసే ఉండి ఉంటారు. ఎవరైనా అనుకున్నా పర్వాలేదు, బట్ హీ వాంటెడ్ ఆల్ ఆఫ్ అవర్ కిడ్స్ టు బి టాప్ ఇన్ ద సొసైటీ. అదే వచ్చింది బాధ. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను చేయాల్సింది నేను చేస్తా అనేసి ఆయన నిరంకుశంగా పాలిస్తున్నారనే వాదన. మంచి పని నిష్ఠూరంతో ఉన్నా కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ప్రాబ్లం. ఎవరన్నా నిష్ఠూరు పడ్డారనుకోండి, మనం మంచి పని చేసేటప్పుడు వీ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అంటే అది మంచి పని అని మీకు అనిపిస్తే చాలా, అందరికి అనిపించాలి కదా. అందరికి అనిపించే మంచి పని. టీడీపీ వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుంది? టీడీపీ వాళ్ళకి ఏ పని చేసినా మంచి పనిలాగా కనపడదమ్మా. అవునా? సో మీకు అట్లాంటి అండర్స్టాండింగ్ ఉంది మీ పార్టీకి టీడీపీ పార్టీకి? వాళ్ళు ఏది చేసినా మీకు నచ్చదు, మీరు అంటే ఒక్కటే ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు చెప్పిన స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే రీఫార్మ్స్, తర్వాత ద వే జగనన్న ఈజ్ మేకింగ్ ఇట్ టు హ్యాపెన్, రైట్? అది దాన్ని యాక్సెప్ట్ చేయలేని ఒక పార్టీ ఇంకా ఏ పనిని యాక్సెప్ట్ చేస్తుందని అయితే నేను అనుకోను.